పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే ఒక కిక్ ఉంది. ఇక ఆయన పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజే. అందులోనూ ఈ ఏడాది వారికి మెమరబుల్. 10 ఏళ్ల పోరాటం ఫలించి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తను గెలవడంతో పాటు పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచి భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈసారి ప్రభుత్వంలోనూ భాగమై డిప్యూటీ సీఎం గా తన మార్కు చూపిస్తున్నారు. అలా రాజకీయ నాయకుడిగా పవన్ కెరియర్ లో 2024 చిరస్థాయిగా నిలిచిపోతుంది. జనసేనాని చారిత్రక విజయం తర్వాత వస్తున్న తొలి పుట్టినరోజు కావడంతో దీనిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు అభిమానులందరూ కూడా విషెస్ తెలియజేస్తున్నారు. తన మేనరిజం, స్టైల్, డిఫరెంట్ యాక్టింగ్ తో పవన్ టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు. నటుడిగా కంటే వ్యక్తిగానే చాలా మంది ఆయన ఇష్టపడతారు. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే పవన్ తట్టుకోలేరు. వారికి తనదైన చేతనైన సాయం అయితే చేస్తారు. బయటి వారికే కాదు కుటుంబ సభ్యులకు సైతం పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఈ లిస్ట్ లో స్వయంగా తన అన్నయ్య నాగబాబు కూడా ఉన్నారు. తమ్ముడు తనను ఆదుకున్న సంగతిని స్వయంగా ఆయనే పలుమార్లు బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన గబ్బర్ సింగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కెరియర్ లో గబ్బర్ సింగ్ కు ప్రత్యేక స్థానం ఉంది. వరుస ఫ్లాపులతో సతమవుతున్న పవర్ స్టార్ కు తిరిగి విజయం అందించడంలో కీలక పాత్ర పోషించింది ఈ సినిమా పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ ను 4K వర్షన్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. హిందీలో హిట్ అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్ కు తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్చారు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. మే 11, 2012 లో సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ సంచలన విజయం అయితే నమోదు చేసింది. 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 79 కోట్ల రూపాయల వసూలును సాధించి 306 కేంద్రాల్లో 50 రోజులు, 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది. నిజానికి ఈ సినిమా చేయడం పవన్ కు ఇష్టం లేదంట. కేవలం తన అన్నయ్య నాగబాబును అప్పులో నుంచి గట్టెక్కించడానికి మాత్రమే ఈ సినిమా చేశారట. ఆరెంజ్ సినిమా తర్వాత మిగిలిన నష్టాలతో పీకల్లోతో అప్పుల్లో కొరికిపోయిన నాగబాబు డిప్రెషన్ లోకి వెళ్లారు. దీంతో ఆయన్ను ఆదుకునేందుకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్ 5 కోట్ల రూపాయల సాయంతో పాటు తన నెక్స్ట్ సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ మొత్తాన్ని ఇస్తానని మాటిచ్చారట. అదే గబ్బర్ సింగ్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు స్వయంగా వెల్లడించారు. గబ్బర్ సింగ్ లాభాలతో అన్నయ్య అప్పులు తీర్చి మిగతా ఎంత మిగిలితే అంత నువ్వు తీసుకో, నా రెమ్యునరేషన్ సంగతి తర్వాత చూద్దామని అగ్రిమెంట్ సమయంలో నిర్మాత బండ్ల గణేష్ తో పవన్ అన్నారట. సినిమా సెట్స్ పైకి వెళ్ళాక హరీష్ శంకర్ పవన్ ను కొత్త మేకోవర్ చేయడంతో గబ్బర్ సింగ్ బాగా తయారై బాగా నమ్మకం కుదిరిందట. దీంతో సినిమా రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ అగ్రిమెంట్ ను పూర్తిగా మార్చేశారట. అంత బాగా సినిమా వచ్చేటప్పుడు ఏ హీరో అయినా స్వార్థంగా ఆలోచిస్తాడని, కానీ పవన్ మాత్రం నువ్వు కష్టపడి కథ తెచ్చుకున్నావని గణేష్ తో అన్నారట. నీ ప్రాఫిట్స్ లో నుంచి ఏమీ తీయొద్దు, కానీ నాకు రెమ్యునరేషన్ ఇవ్వు, ఆ డబ్బుతో అన్నయ్యని సేవ్ చేసుకుంటానని పవన్ ప్రపోజ్ చేసినట్లు నాగబాబు అయితే గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ మంచి మనసును ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. అలాంటి గబ్బర్ సింగ్ ను 4K వర్షన్ లో సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తుండటంతో పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రెగ్యులర్ రిలీజ్ మాదిరే థియేటర్లను ముస్తాబు చేసి బ్యానర్లు కట్టర్లతో సందడి చేస్తున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యు, బై బై.